హాయ్ హలో అరటికాయ వేపుడు సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ అరటికాయ వేపుడు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్ని దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగా అరటికాయని కోసి పెట్టుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. అవి ఇప్పుడు వేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి ముక్కల్ని. ఖచ్చితంగా అయితే అడుగంటుకుంటుంది. మనం ఓపికతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని మనం కలుపుకోవాలి. చాలా సింపులే అండి. ఇదొకటి, బంగాళదుంప ఒకటి మనం కలుపుకుంటూ ఉండాలి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంకా లాస్ట్కి వచ్చాక కొంచెం కారము మన రుచికి సరిపడినంత వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి వేసుకొని బాగా కలపాలి. కలిపి ఒక 1 మినిట్ అలా ఉంచేసి సరిపోతుంది. అంతే అండి, వెరీ సింపుల్. అరటికాయ ఫ్రై రెడీ.